జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కేవలం కాషాయం వేసుకున్నవాడు లేదా కర్మలు వదిలేసినవాడు సన్యాసి కాడు. ద్వేషం, అసహనం, కోపం, అసహ్యం లేనివాడు, కాంక్ష, మోహం, ఆశ, లోభం లేనివాడు, అంటే మనసు సమతాస్థితిలో ఉండేవాడే నిజమైన సన్యాసి. జీవితంలో ఎప్పుడూ సుఖం దుఃఖం, లాభం నష్టం, జయం అపజయం, మానం అవమానం, శీతలం ఉష్ణం ఇవన్నీ జంటగా వచ్చే అనుభవాలు. వీటిలో ఏది వచ్చినా మనసు నిశ్చలంగా ఉంటే అదే నిజమైన సమతాస్థితి. కాంక్ష మనసుకు బంధనాన్ని ఇస్తుంది, ద్వేషం మనసులో కలతను కలిగిస్తుంది. రెండూ ఆత్మశాంతిని దూరం చేస్తాయి. కాబట్టి ఈ రెండిటిని వదిలిపెట్టినవాడు బంధనాల నుండి విముక్తి పొందుతాడు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, దైవానికి దగ్గరవుతాడు. ఇదే నిజమైన సన్యాసం అంటే అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. హరే కృష్ణ.